సాత్నాల మండలం మేడిగూడ 6 గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఏనుగు వెంకటరెడ్డి దంపతులు నూతన గృహప్రవేశానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు రిబ్బన్ కట్ చేసి దంపతులచే నూతన గృహప్రవేశం చేయించారు. ఇక ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషితో ఇందిరా గ్రామానికి సంబంధించి 29 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో పలు దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుందని తెలిపారు. గతంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే అని తెలిపారు. మేడిగూడ గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ గ్రామానికి సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు 29 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని స్టాప్ లెవెల్లో కొన్ని కంప్లీట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది పూర్తయింది కాబట్టి ఈరోజు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి విజ్ఞప్తి మేరకు మేము ఈ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది కాబట్టి రాని వారు కూడా నిరాశ చెందకుండా ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేడిగూడ గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది.